శ్రీమాత్రే నమః. కొన్ని సమస్యలు మనం ఎవరికీ చెప్పుకోలేం, కానీ మనసులో మాత్రం చాలా బరువుగా మోస్తూ ఉంటాం వాటిని. అలాంటి సమయంలో ఎవరైనా వచ్చి మనకి దారి చూపిస్తే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా అలాంటి పరిస్థితిలో ఉంటే స్పిరిచువల్ గైడెన్స్ కానీ, పర్సనల్ గైడెన్స్ కానీ, ఆస్ట్రాలజికల్ చార్ట్స్ కానీ తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు డీటెయిల్స్ నా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఈ రోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి యొక్క 41వ నామం గురించి తెలుసుకుందాం. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగిక. ఇది మొత్తం కూడా 16 అక్షరాల నామం అన్నమాట. ఈ నామంతో అమ్మవారిని నమస్కారం చేసుకునేటప్పుడు ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయే నమః అని చెప్పుకోవాలి. ఈ రోజు మనం చెప్పుకోబోయే నామం సాధారణ నామం కాదనమాట. చూడండి, ఇక్కడ ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగిక వినడానికి ఒక శ్లోకం లాగా అనిపించినా దీని లోపల దాగి ఉన్నది మొత్తం కూడా శ్రీ విద్య యొక్క రహస్యమే. ఇక్కడ ఇంద్రగోప అంటే చిన్న చిన్న ఎర్రటి బీజాక్షరాలన్నమాట. అంటే ప్రతి మంత్రం కూడా ఒక చిన్న శక్తి బిందువులాగా ఉంటుంది అని. తరువాత స్మర అంటే ఆ మంత్రానికి ప్రాణం ఇచ్చే ఆకర్షణ శక్తి అనమాట. తూనాభ అంటే ఆ మంత్రాలన్నీ కూడా నిల్వ ఉన్న ఒక దివ్య నిలయం అని. పరిక్షిప్త అంటే అవన్నీ ఇప్పటికే శక్తివంతంగా అమర్చబడి ఉన్న స్థితి అని అర్థం. జంగిక అంటే ఆ శక్తి నిలిచే స్థానం అని. ఇవన్నీ కలిపితే సాక్షాత్తు అమ్మవారి యొక్క స్వరూపం. అంటే మనం ఈ నామాన్ని జపిస్తున్నప్పుడు మనం ఒక మంత్రం మాత్రమే చెప్పటం కాదు, ఇక్కడ మంత్రాలన్నీ ఉన్న మూలాన్ని మనం స్మరిస్తున్నాం అన్నమాట. అంటే ప్రతి అక్షరం కూడా ఒక శక్తిని మేల్కొల్పుతుంది, ప్రతి జపం కూడా ఒక ఆవాహనగా అవుతుందన్నమాట. మనకు తెలిసినా తెలియకపోయినా మన లోపల దాగి ఉన్న మంత్రశక్తి ఒక్కొక్కటిగా ఆవాహనం అవుతూ ఉంటుందన్నమాట. అందుకే ఈ ఒక్క నామాన్ని కానీ మనం జపించగలిగితే సకల మంత్రాలు స్వయంగా ఆవాహనం అవుతూ ఉంటాయన్నమాట. నామార్థం ఏంటో చూద్దాం. ఇంద్రగోప అంటే ఆరుద్ర పురుగుల చేత అని. పరిక్షిప్త అంటే చుట్టూ పొదగబడిన అని, లేదా చుట్టుముట్టిన అని, లేదా అలంకరించబడిన అని అర్థం. స్మర అంటే మన్మధుని యొక్క. తూన అంటే బాణాలు పెట్టుకుండే పొద అనమాట. దానినే ఇక్కడ అమ్ముల పొద అంటారు. తరువాత ఆబా అంటే పోలి ఉన్న లేదా అలాగ కనిపించే అని అర్థం. జంగిక అంటే కాలిపిక్కలన్నమాట. ఈ నామం మొత్తం కూడా దేని గురించి చెప్తున్నామంటే అమ్మవారి యొక్క కాలిపిక్కల గురించి. దీని మొత్తానికి నామార్థం కానీ చూసుకున్నట్లయితే అమ్మవారి కాలిపిక్కల చుట్టూ ఇంద్రగోప అనే చిన్న ఎర్రని పురుగులు రంగు లాంటి మణులతో అందంగా అలంకరించబడి ఉంటాయి అని. ఆ అలంకారం ఎలా ఉంటుందంటే మన్మధుడు తన బాణాలు పెట్టుకునే పొద ఎంత అందంగా క్రమంగా అమర్చుకొని ఉంటాడో అలాగే అమ్మవారి కాలిపిక్కల చుట్టూ ఉన్న ఆ మణులు కూడా చక్కగా వరుసగా ఆకర్షణీయంగా అమర్చబడి ఉంటాయి అని అర్థం అన్నమాట. ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు లలితా సహస్రనామంలో ప్రతి నామాన్ని కూడా చాలా జాగ్రత్తగా లోతైన అర్థంతో ఎంచుకున్నారనమాట. ప్రతి పదం వెనుక ఒక కారణం అనేది ఉంటుంది, ప్రతి ఉపమానం వెనుక కూడా ఒక రహస్యం ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఈ నామంలో ప్రత్యేకంగా ఈ ఆరుద్ర పురుగుల గురించి ఎందుకు చెప్పారు? ప్రకృతిలో ఎన్నో రంగులున్నాయి, ఎన్నో రంగుల పువ్వులు కూడా ఉన్నాయి, ఎన్నో జీవులు కూడా ఉన్నాయి. కానీ వాటన్నింటినీ వదిలి ఈ చిన్న ఎర్రటి పురుగుల్ని మాత్రమే ఈ నామంలో ఎందుకు ఎంచుకున్నారంటే దీనికి కారణం చాలా లోతైనది. చూడండి, ఇంద్రగోపం అనే ఈ చిన్న పురుగు కేవలం వర్షాకాలంలో మాత్రమే బయటికి వస్తుంది. ఈ రంగు కూడా ఎలా ఉంటుందంటే మరీ గాఢ ఎరుపు కాదు, అలా అని సాధారణ ఎరుపు కూడా కాదనమాట. జీవంతో నిండిన మెరుస్తూ కనిపించే ఎరుపు లాంటిది ఇది. అది చూసిన వెంటనే మన దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుందన్నమాట. అది చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది, కానీ దాని ఉనికి మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. అందుకే శాస్త్రాలలో ఈ రంగును ఒక ప్రత్యేక ఉపమానంగా తీసుకున్నారనమాట. ఇప్పుడు ఈ లక్షణాలను కానీ మనం గమనించినట్లయితే ఇవి మన్మధుడి బాణాల స్వభావంతో చాలా దగ్గరగా సరిపోతాయన్నమాట. మన్మధుడి బాణాలు అంటే కేవలం ప్రేమను కలిగించడానికి మాత్రమే కాదు, అవి మన మనస్సుని కదిలించే శక్తిని, మనలోని భావాలను మేల్కొల్పే శక్తిని కలిగి ఉంటాయన్నమాట. ఆ బాణాలు ఎర్రగా ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ. అదే విధంగా ఇంద్రగోప పురుగులు కూడా చూడటానికి చాలా చిన్నవైనా కూడా తన ఎర్రని కాంతితో వెంటనే మన దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అందువల్లే ఇంద్రగోపంలో కనిపించే ఈ ఆకర్షణ మన్మధుడి బాణాల స్వభావానికి దగ్గరగా ఉంటుంది అని వసిన్యాది వాగ్దేవతలు ఇలా చెప్పుకుంటూ వచ్చారనమాట. ఇంకా అమ్మవారి యొక్క కాలిపిక్కల చుట్టూ ఉన్న మణులు కూడా ఈ ఇంద్రగోపాల వలె ఎర్రగా మెరుస్తూ మన్మధుడి బాణాల పొదవలే క్రమంగా అమర్చబడి ఉంటాయని కూడా చెప్పారనమాట. ఇక్కడ ఇదంతా కూడా కేవలం శరీర సౌందర్యాన్ని సూచించడానికి మాత్రమే కాదు, అవి ఆకర్షణ
శక్తికి, సృష్టి శక్తికి, మనసులను కదిలించే దైవిక శక్తి అన్నీ కలిసిన రూపం అవి అని సూచిస్తున్నాయన్నమాట ఇక్కడ. ఇంకా లోతుగా పరిశీలిస్తే దీన్ని చూడండి, ఈ ఇంద్రగోప పురుగులన్నీ కూడా వర్షం వచ్చినప్పుడు మాత్రమే బయటికి కనిపిస్తాయి. అంటే ఇది ముందుగా భూమిలో దాగి ఉంటుంది, సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే బయటికి వస్తాయి అని అర్థం. అదే విధంగా అమ్మవారి శక్తి కూడా మనలో దాగి ఉంటుంది. మరి అది ఎప్పుడు బయటికి వస్తుంది అంటే సరైన అనుభవం, సరైన స్థితి వచ్చినప్పుడు మాత్రమే అవి మనలో ప్రకాశించడం మొదలు పెడుతుంది అని ఇక్కడ అర్థం అన్నమాట. అందుకే ఈ నామంలో ఇంద్రగోపాన్ని ప్రస్తావించారనమాట. అంటే చిన్నదైన అపూర్వమైన కాంతిని కలిగి ఉండటం, కనిపించిన వెంటనే మనసును ఆకర్షించే శక్తి కలిగి ఉండటం, భూమిలో దాగి ఉన్న జీవం సరైన సమయానికి బయటికి వ్యక్తం అవ్వటం. ఎప్పుడైతే ఈ 3 లక్షణాలు కలిసి ఉంటాయో అవి ఒక గొప్ప సంకేతంగా నిలుస్తాయన్నమాట. ఈ ఆరుద్ర పురుగులనేవి కేవలం ఒక పురుగు లక్షణాలు లాంటివి కాదు. ఇవే అమ్మవారి యొక్క దైవిక శక్తి యొక్క స్వభావాన్ని సూచించే సూచన. అమ్మవారి శక్తి కూడా ఇదే విధంగా ఉంటుంది. సున్నితంగా కనిపించకుండా కానీ ఒక్కసారి అనుభవంలోకి వస్తే మాత్రం మన మనసుని పూర్తిగా ఆకర్షించేలాగా ఉంటుంది అని ఇక్కడ అర్థం అన్నమాట. అందుకే ఈ నామం కేవలం అమ్మవారి యొక్క శరీర సౌందర్యాన్ని వర్ణించడం కోసం మాత్రమే కాదు, ఇది అమ్మవారి యొక్క శక్తి స్వరూపాన్ని తెలియజేయడానికి ఇచ్చిన ఒక లోతైన ఉపమానం అన్నమాట. అమ్మవారి శక్తి మనల్ని ఎలా ఆకర్షిస్తుంది, ఎలా మనలోని భావాలను కదిలిస్తుంది, ఎలా మనలో దాగి ఉన్న చైతన్యాన్ని మేల్కొల్పి బయటికి తీసుకువస్తుంది అని ఈ మొత్తం ప్రక్రియను ఈ యొక్క చిన్న ఇంద్రగోప అంటే ఆరుద్ర పురుగుల ఉదాహరణతో ఎంతో సున్నితంగా కానీ ఎంతో గంభీరంగా వాగ్దేవతలు వ్యక్తం చేశారన్నమాట. ఇప్పుడు ఈ నామంలో దాగిన గూఢార్థాలేంటో చెప్పుకుందాం. వసిన్యాది వాగ్దేవతలు ఈ నామాన్ని మొదటిగా ఇంద్ర అని మొదలు పెట్టారు. ఇక్కడ ఇంద్ర అనే మాట వినగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఎవరు? ఆ దేవేంద్రుడు, అంటే దేవతలకి రాజు. కానీ శాస్త్రాలలో ఇంద్ర అనే పదానికి ఇంకొక లోతైన అర్థం కూడా ఉందన్నమాట. ఇక్కడ ఇంద్ర అంటే మన ఇంద్రియాలన్నిటికీ అధిపతి అని అర్థం. మన కళ్ళు, చెవులు, మనసు ఇవన్నీ కలిపి మనకి ఈ ప్రపంచాన్ని చూసే శక్తిని ప్రసాదిస్తూ ఉంటాయన్నమాట. దానినే ఇక్కడ ఇంద్ర అని అంటున్నారు. అంటే మనం చూస్తున్న ఈ ప్రపంచం, మనం అనుభవిస్తున్న ఈ జీవితం ఇవన్నీ కూడా ఈ ఇంద్రియాల ద్వారానే మనకి తెలుస్తుంటాయి అని. మన జీవితంలో జరుగుతున్న చాలా విషయాలని కానీ మనం గమనించినట్లయితే అదంతా కూడా నిజమని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ అవంతా కూడా పూర్తిగా నిజం కాదు. మన కళ్ళతో చూసేది, మన చెవులతో వినేది, మన మనసు అనుభవించేది ఇవన్నీ కలిపి మనకి ఒక ప్రపంచాన్ని తయారు చేస్తాయన్నమాట. ఉదాహరణకి ఎండలో దూరంగా నీళ్లు ఉన్నట్లు మనకి కనిపిస్తూ ఉంటుంది. కానీ దగ్గరికి వెళ్తే అక్కడ ఏమీ ఉండదు. అది నిజంగా నీళ్లు కాదు. కేవలం కనిపించేది ఏంటి అక్కడ అంటే ఒక మాయ మాత్రమే. అలాగే మన జీవితంలో కూడా అలాంటి భ్రమలు చాలానే ఉంటూ ఉంటాయి. మనం అనుకుంటాం ఈ ఒక్క పని జరిగితే నేను పూర్తిగా సంతోషంగా ఉంటాను అని. కానీ అది జరిగిన తర్వాత కూడా మన మనసు మళ్ళీ ఇంకేదో వెతుకుతూ ఉంటుంది. అంటే మనం చూసిందంతా కూడా నిజం కాదు, మన మనసులో మనం వేసుకున్న ఒక మాయా చిత్రం మాత్రమే అని ఇక్కడ అర్థం. చూడండి, ఇక్కడ మనకు ఒక సమస్య వస్తే ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని మనం అనుకుంటూ ఉంటాం. అది మనం మాయలో పడిపోతున్నామని అర్థం. అదే సమస్యను ఇది నాకు ఏమి నేర్పించింది అనే కోణంలో చూసినట్లయితే దానినే ఇక్కడ జ్ఞానం అంటాం. అంటే పరిస్థితి ఒకటే కానీ దాని అర్థం మాత్రం మారిపోయింది. దానినే ఇక్కడ ఇంద్ర యొక్క 2 రూపాలు అని చెప్తున్నాం. అదే ఒకటి మాయ, రెండవది జ్ఞానం. కానీ ఇక్కడే ఒక రహస్యం దాగి ఉందన్నమాట. చూడండి, ఇంద్రియాలు మనల్ని మాయలో పడేస్తూ ఉంటాయి. అదే ఇంద్రియాలు మనల్ని జ్ఞానం వైపు కూడా తీసుకెళ్తూ ఉంటాయి. ఎలా అంటే ఒకసారి మనం నిశ్శబ్దంగా కూర్చొని మన శ్వాసని కానీ గమనించుకున్నట్లయితే బయట ప్రపంచం అలాగే ఉంటుంది. కానీ మన లోపల ఒక మనశ్శాంతి కలుగుతూ ఉంటుంది. అంటే మన మనసు నెమ్మదిస్తూ ఉంటుంది. అలా నెమ్మదించినప్పుడు మనలో ఆలోచనలన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. అప్పుడు మనకు తెలిసేది ఏంటి అంటే నేను చూస్తున్నది మాత్రమే నిజం కాదు, నా లోపల ఇంకొక లోతైన స్థాయి కూడా ఉంది అని. అదే కళ్ళు ఇప్పుడు మన బయట ప్రపంచాన్ని కాదనమాట, మన లోపల ఉన్న సత్యాన్ని చూపించడం మొదలు పెడుతుంటాయి. ఇప్పుడు దీనిని అమ్మవారి తత్వంలో కానీ కలిపి చూసినట్లయితే అమ్మవారంటే ఇక్కడ 2 శక్తుల యొక్క కలయిక. మొదటిది మాయ, రెండవది జ్ఞానం. అమ్మవారే ఇక్కడ మనల్ని ఈ ప్రపంచాన్ని మొత్తం అనుభవించేటట్లు చేస్తుంది. అదే సమయంలో అమ్మవారే మనకు ఆ ప్రపంచం వెనుక ఉన్న సత్యాన్ని కూడా చూపిస్తుంది. మనం మాయలో మునిగిపోతే అది అమ్మవారి యొక్క లీల. అదే మనం జ్ఞానం వైపుకు మళ్ళితే అది
అది అమ్మవారి యొక్క కృప. అంటే మనల్ని బంధించే శక్తి కూడా అమ్మవారే, మనల్ని విముక్తి చేసే శక్తి కూడా అమ్మవారే. అందుకే ఇక్కడ ఇంద్ర అనే పదం చాలా లోతైన అర్థాన్ని ఇస్తుందన్నమాట. ఇంద్రియాలన్నీ కూడా మనకు ప్రపంచాన్ని చూపించే ఒక ద్వారం. ఆ ద్వారం ద్వారా మనం బయటికి చూస్తే ఒక మాయ కనిపిస్తూ ఉంటుంది. అదే ద్వారం ద్వారా కానీ మనం లోపలికి తిరగగలిగితే జ్ఞానం కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ మారేదేంటి, ప్రపంచమా అంటే కాదు, మారేది కేవలం మన దృష్టి మాత్రమే. చివరికి దీని నుంచి మనం ఏం తెలుసుకుంటామంటే మన జీవితంలో జరుగుతున్న ప్రతి అనుభవం, ప్రతి భావం, ప్రతి ఆలోచన కూడా ఇవన్నీ అమ్మవారి శక్తి ద్వారానే జరుగుతున్నాయి. మనం మాయలో పడిపోవటం కూడా ఒక దశ అన్నమాట, జ్ఞానానికి చేరటం ఇంకొక దశ. ఇదే విషయం జ్యోతిష్య శాస్త్రంలో కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. చూడండి, మన జీవితంలో వచ్చే ప్రతి దశాకాలం కూడా ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని మనకి ఇస్తూ ఉంటుంది. కొంతకాలం ఆ మాయలో మునిగిపోయే పరిస్థితులు మనకు వస్తుంటాయి. ఆ సమయంలో గందరగోళం, బాధ, అర్థం కాని పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. మరికొన్ని దశలలో మనకి జ్ఞానం వైపుకు మళ్ళుతామన్నమాట. ఆ జ్ఞానం వైపు మళ్ళినప్పుడు మనకి అదే పరిస్థితి చాలా స్పష్టంగా అవగాహన, లోపల మనశ్శాంతి, అంటే దశలు మారినట్లు మన అనుభవాలు కూడా మారుతాయి అని ఇక్కడ చెప్పడం అన్నమాట. కానీ ఆ అనుభవాలన్నీ కూడా ఒకే శక్తి ద్వారా జరుగుతున్నాయి. ఆ శక్తి ఎవరిక్కడ అంటే లలితాంబిక. ఈ రెండింటినీ అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనకు నిజమైన మనశ్శాంతి లభిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే అప్పుడు మనం గ్రహిస్తాం ఇది మంచి దశ అని, ఇంకొకటి చెడు దశ అనే భేదం కంటే కూడా ప్రతి దశ కూడా మన మనసు ఒక స్థాయి నుండి ఇంకొక స్థాయికి తీసుకువెళ్తున్న ప్రయాణం అని. దానినే ఇక్కడ ఇంద్ర అని అంటున్నారనమాట. తరువాత ఏం చెప్పారు, ఇంద్ర గోప. ఇక్కడ గోప అంటే రహస్యం అనే అర్థాన్ని సూచిస్తుందన్నమాట. ఈ సృష్టి యొక్క అసలు రహస్యమే లలితాంబిక. సృష్టి ఎలా ఉత్పన్నమవుతుంది, ఎలా నడుస్తుంది, ఎలా నిలుస్తుంది, ఈ మొత్తం ప్రక్రియకు కారణం, ప్రేరణ, ధారణ, పూరణ అన్నీ కూడా అమ్మవారే. మనకు కనిపిస్తున్న ఈ ప్రపంచం అమ్మవారి యొక్క వ్యక్త రూపం. కానీ కనిపించని, అర్థం కాని ఇంకొక శక్తి ఉంటుందన్నమాట. అది కూడా అమ్మవారి యొక్క స్వరూపమే. అమ్మవారు ఒకే సమయంలో కనిపించే రూపంగా కూడా ఉంటారు, కనిపించని తత్వంగా కూడా ఉంటారు. అందుకే అమ్మవారిని ఇక్కడ వ్యక్తావ్యక్త స్వరూపిణి అని అంటారు. అంటే బయటికి కనిపించే ప్రతి రూపంలో కూడా అమ్మవారు ఉన్నట్లే కనిపించని ప్రతి రహస్య శక్తిలో కూడా అమ్మవారు ఉంటుంది అని ఇక్కడ అర్థం అన్నమాట. ఈ విధంగా ఈ ప్రపంచంలో మనకి కనిపించని చాలా విషయాలే ఉన్నాయి, మనకు అర్థం కాని చాలా శక్తులు కూడా ఉన్నాయి. ఆ కనిపించని శక్తులన్నీ కూడా, ఆ అర్థం కాని రహస్యాలన్నీ కూడా, అవన్నీ కూడా అమ్మవారి యొక్క స్వరూపమే అని ఇక్కడ అర్థం అన్నమాట. దానినే ఇక్కడ గోప అని అన్నారు. ఇక్కడ ఇంద్రగోప అంటే మాయను సృష్టించే ఒక రహస్య శక్తిని సూచించడం అన్నమాట. నిర్గుణ బ్రహ్మ తత్వాన్ని మనకి నేరుగా తెలియనీయకుండా దాన్ని ఒక రహస్యంగా ఉంచేది ఈ శక్తియే. మన ఇంద్రియాలను తన నియంత్రణలో ఉంచి బయటికి కనిపించే ప్రపంచానికే మన దృష్టిని కట్టిపడేస్తూ ఉంటుంది. అందువల్ల ఏమవుతుంది అంటే అసలు సత్యం మనకు వెంటనే అర్థం కాకుండా అది ఒక దాగి ఉన్న రహస్యంగా మిగిలిపోతుందన్నమాట. అది ఇక్కడ ఇంద్రగోప అంటే అర్థం. తర్వాత ఏమొస్తుంది ఈ నామంలో, ఇంద్రగోప పరిక్షిప్త. ఇక్కడ పరిక్షిప్త అంటే చుట్టూ కప్పేసినట్లు ఉండటం అన్నమాట. గోప అంటే దాగి ఉండటం అని, రహస్యంగా ఉండటం అని అర్థం. ఇప్పుడు ఇవి రెండు కలిపి చూసినట్లయితే గో పరిక్షిప్త అంటున్నారు. అంటే దాగి ఉండేలా కప్పేసినది అని అర్థం అన్నమాట. ఇక్కడ ఎందుకు ముందు గోప అని పెట్టారంటే, చూడండి, ఉదాహరణకి ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు కదా, ఆ సూర్యకాంతి ఎప్పుడూ కూడా అలానే ఉంటుంది. కానీ మధ్యలో మేఘాలు వస్తే మనకి సూర్యుడు కనిపించడు. ఇక్కడ ఇప్పుడు సూర్యుడు ఉన్నట్లా లేనట్లా, మనకి కళ్ళకి కనిపించడం మాత్రం లేనట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే మధ్యలో మేఘాలు వచ్చి కప్పేసినాయి కాబట్టి. కానీ ఇక్కడ అసలు అర్థం ఏంటంటే సూర్యుడు అనేది అసలు సత్యం, మేఘాలు కేవలం ఈ ప్రపంచం యొక్క నామరూపాలు మాత్రమే. మేఘాలు సూర్యుడిని పూర్తిగా తీసేయలేవు, కేవలం మనకి కనిపించకుండా మాత్రమే చేస్తాయి. అదే విధంగా ఈ ప్రపంచం కూడా అసలు సత్యాన్ని తీసేయదు, కేవలం మన కంటికి కనిపించకుండా మాత్రమే చేస్తుందన్నమాట. దీనినే ఇక్కడ గో పరిక్షిప్త అని అన్నారు. అంటే సత్యం ఎప్పుడూ అలానే ఉంటుంది, కానీ అది మనకి కంటికి కనిపించకుండా ఉంటుంది అని ఇక్కడ అర్థం అన్నమాట. తరువాత ఏమొచ్చింది, ఇంద్రగోప పరిక్షిప్త స్మర. ఇక్కడ స్మర అంటే శ్రీ విద్యలో కామ, మన్మద, స్మర అనే పదాలు కేవలం ప్రేమ లేదా మన్మధుణ్ణి మాత్రమే సూచించవన్నమాట. ఇవి చాలా లోతైన అర్థంగా సదాశివుణ్ణి సూచిస్తుంటాయి. అంటే మనసు ఆకర్షించే శక్తిని, సృష్టి ప్రారంభించే తత్వం, ఇవన్నీ కూడా చివరికి సదాశివుని స్వరూపమే అని ఇక్కడ అర్థం అన్నమాట. తరువాత ఏమొచ్చింది ఈ నామంలో, ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూనాభ. ఇక్కడ తూనా అంటే బాణ
బాణాలను దాచే పొది అని అర్థం. ఆబా అంటే కాంతి అని. ఈ రెండు కలిపి తూనాబా అని చెప్పినప్పుడు కాంతిని దాచుకొని ఉంచే ఒక స్థానం అని అర్థం వస్తుందన్నమాట. అంటే ఎలా బాణాలను ఒక పొదిలో దాచిపెట్టి సరైన సమయంలో బయటికి తీస్తారో అలాగే సృష్టి ప్రారంభంలో ఉన్న కాంతి పుంజం, నాదస్వరూపం ఇవన్నీ కూడా ఒక రహస్య స్థితిలో దాచబడి ఉంటాయి. ఆ దాగి ఉన్న కాంతి, ఆ దాగి ఉన్న శక్తి ద్వారానే సృష్టి కొనసాగుతుంది అని. అందుకే తూనాబా అంటే సృష్టి మొదలయ్యే కాంతి దాగి ఉండే స్థలం అని. అది అవసరం వచ్చినప్పుడు మాత్రమే బయటికి వచ్చే శక్తి. అంటే కాంతి ఎప్పుడూ అలానే ఉంటుంది, కానీ అదంతా కూడా ఎలా ఉంటుంది, దాక్కొని ఉంటుంది. సమయం వచ్చినప్పుడు మాత్రమే బయటికి కనిపిస్తుంది అనమాట. దానినే ఇక్కడ తూనాబా అని చెప్పారు. ఇక్కడ తరువాత ఏమొచ్చింది ఈ నామంలో, ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూనాబ జంగిక. ఇక్కడ జంగిక అంటే కాలిపిక్కలు, మడములు కలిగినది అని సాధారణ అర్థం అన్నమాట. కానీ ఈ నామంలో దాగి ఉన్న భావం చాలా గొప్పది. చూడండి, మనం మంత్రాలు, బీజాక్షరాలు ఇవన్నీ కూడా వేరే ఏవో శబ్దాలు లాగా కాదనమాట. అవన్నీ కూడా అమ్మవారి యొక్క స్వరూపమే. ప్రతి అక్షరం కూడా అమ్మవారి యొక్క శక్తి, ప్రతి ధ్వని కూడా అమ్మవారి యొక్క శ్వాస, ప్రతి మంత్రం కూడా అమ్మవారి యొక్క చైతన్యమే. అందుకే పురాణాలలో మనకి చెప్పేది ఏంటంటే మంత్రం వేరు కాదు, అమ్మవారు వేరు కాదు, ఈ రెండూ కూడా ఒక్కటే. ఇప్పుడు ఒక్క క్షణం మన మనసుని నిశ్శబ్దంగా ఉంచుకొని ఊహించుకోగలిగితే అమ్మవారి యొక్క కాలిపిక్కలు కాంతితో మెరిసిపోతున్నట్లు, ఆ కాంతి కూడా ఎలా ఉందంటే సాధారణంగా ఉండే కాంతి లాంటిది కాదు, అది మంత్రాల కాంతి, బీజాక్షరాల కాంతి. ఆ కాంతిని మనం స్మరిస్తున్నప్పుడు మన మనసుని కదిలించే ఆ శక్తి అంతా అక్కడే నిశ్శబ్దంగా నిలిచి ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుందన్నమాట. చూడండి, లక్షల మంత్రాలు, కోట్ల బీజాక్షరాలు అన్నీ కూడా ఒకే చోట చేరి నిలిచినట్లుగా అనుభూతి కలుగుతుందన్నమాట. దానినే ఇక్కడ అమ్మవారి యొక్క జంగిక అన్నారు. సాధారణంగా మనకు అనిపించేది ఏంటంటే మనం ఒక నామం జపిస్తున్నప్పుడు ఆ నామం మనలో ఒక ద్వారం తెరుస్తుందన్నమాట. ఆ ద్వారం వెనక ఏముంది అంటే అదే మంత్రాల సముద్రం. ఆ సముద్రం అంతా అమ్మవారి యొక్క శక్తే. మనం ఒక్క జంగిక అని పలికినప్పుడు ఆ సముద్రం నుండి ఒక తరంగం లేచి మన మనసులోకి వస్తుందన్నమాట. కానీ అది మనకి కనిపించదు, కానీ మన లోపల ఏదో ఒక మార్పు అనేది జరుగుతుంటుంది ఆ తరంగం వల్ల. అదే అమ్మవారి యొక్క కృప. మనం ఎంత తెలుసుకున్నా, ఎంత తెలుసుకోలేకపోయినా అమ్మ దగ్గర ఉన్న శక్తి మనకి అందుతూ ఉంటుంది. మనం మంత్రాలు నేర్చుకోకపోయినా, బీజాక్షరాలు మనకి తెలియకపోయినా అమ్మవారి నామాన్ని జపించడం వల్ల ఆ ఫలితం మనకి ఎంతో కొంత చేరుతుందన్నమాట. ఎందుకంటే ఆ మంత్రాలన్నీ కూడా అమ్మ దగ్గరే ఉంటాయి. అవి సాక్షాత్తు అమ్మవారి యొక్క స్వరూపమే. ఒక్కసారి మనం నిశ్శబ్దంగా కానీ ఆగి లోతుగా ఆలోచించినట్లయితే మనం అమ్మవారి ముందు ఎంత చిన్నవాళ్ళం, మనకున్న జ్ఞానం ఎంత తక్కువగా ఉంటుంది. మనకి మంత్రాలంటే ఏంటో తెలియదు, బీజాక్షరాలంటే కూడా ఏంటో తెలియవు, ఏది ఎలా జపించాలో కూడా మనకి పూర్తిగా తెలియదు. కానీ మనం పిలుస్తున్నది ఎవరిని? సకల మంత్రాల జననిని, ప్రతి అక్షరానికి జీవం ఇచ్చిన అమ్మవారిని. మనం ఒక్క నామంతో మాత్రమే అమ్మవారిని పిలుస్తున్నట్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. మన పెదవుల నుండి బయటికి వచ్చేది ఒక చిన్న శబ్దం మాత్రమే, కానీ అమ్మవారు వినేది ఆ శబ్దం కాదు, ఆ శబ్దం వెనుక ఉన్న భావం, ఆ భావం వెనుక ఉన్న తపన, ఆ తపన వెనుక ఉన్న మన హృదయం. మనం సరిగ్గా పలకలేకపోయినా కూడా, మనకి దాని అర్థం పూర్తిగా తెలియకపోయినా కూడా మన లోపల గాని నిజమైన భక్తి అనేది కానీ కలిగి ఉన్నట్లయితే దానినే అమ్మవారు స్వీకరిస్తారనమాట. మనం ఎప్పుడైతే ఈ జంగిక అని పలికిన క్షణంలో ఆమె తనలో దాగి ఉన్న ఒక అపారమైన శక్తిని నిశ్శబ్దంగా మన మీద కురిపించడం మొదలు పెడుతుందన్నమాట. అది మనకి తెలియదు, దానిని మనం అనుభవించలేం కూడా, కానీ లోపల ఏదో కరిగిపోతూ ఉంటుంది, ఏదో వెలిగిపోతూ కూడా ఉంటుంది. దానినే ఇక్కడ స్మరణ యొక్క రహస్యంగా మనం భావించుకోవాలి. అదే అమ్మవారి యొక్క కరుణ. అందుకే ఈ నామం కేవలం ఒక పదాల సమూహం కాదు, అది ఒక ద్వారం లాంటిది. మనలో దాగి ఉన్న ఈ దైవాన్ని తాకించే ద్వారం. మనం ఎప్పుడైతే ఈ నామాల ద్వారా అమ్మని జపిస్తున్నామో మనకు అనిపించేది ఏంటంటే మనం సాధారణంగా జపిస్తున్నామని, కానీ ఆ క్షణంలో మనం అమ్మవారి యొక్క కాలిపిక్కలని కాదు, అమ్మవారి లోపల దాగి ఉన్న ఆ అపారమైన శక్తి ఏదైతే ఉందో దానిని మనం తాకుతున్నామని అర్థం. అది ఒక స్థాయి దాటిన తర్వాత మనకు అర్థమవుతుందన్నమాట. మనం మంత్రాన్ని జపించడం కాదు, మంత్రమే మనలో మేల్కుంటుంది అని. చూడండి, అందుకే మనం ఒక్క నామంతో అమ్మని గాని మనం పిలిచినట్లయితే అది అమ్మవారు దానిని లక్షల మంత్రాల పిలుపుగా వింటారనమాట. అది ఈ నామానికి అర్థం. రేపు మరొక నామం గురించి తెలుసుకుందాం. మీ అందరికీ కానీ నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ నాకు తెలియజేయండి. అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.